స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. అనగనగా ఒక ఊరిలో లలిత అనే అమ్మాయి అద్భుతమైన పెయింటింగ్స్ వేసేది. ఆమె కళ్ళకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ గుర్తింపుతో పాటు ఆమెకు గర్వం కూడా వచ్చింది. అలా వస్తే ఏమవుతుందో తెలియచేసేదే ఈ కథ. అమ్మా, నా పెయింటింగ్స్ అన్నీ వెంటనే అమ్ముడుపోతున్నాయి. ఇంత త్వరగా నా పెయింటింగ్స్ గురించి ఇంతమందికి తెలిసినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? లలిత, మనసు పెట్టి చేసే పని ఏదైనా దానికి గుర్తింపు వస్తుంది. నీకు మంచి పేరు రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఇలాగే కష్టపడి మంచి పేరు తెచ్చుకోవడం కంటే నాకు మాత్రం కావాల్సిందేముంటుంది చెప్పు? అసలు నేనిది మొదలుపెట్టినప్పుడు మన చుట్టాలు కూడా అందరూ నేను సమయం వృధా చేస్తున్నా అన్నారు. నీకు గుర్తుంది కదా? ఇప్పుడు అలా అన్నవాళ్లే నన్ను మెచ్చుకుంటున్నారు. అవునమ్మా, ఈ విషయంలో నాకు సంతోషంగా మాత్రమే కాదు, చాలా గర్వంగా కూడా ఉంది. సరే అమ్మా, నేనలా బయటకు వెళ్ళి నాకు కావలసిన వస్తువులు తీసుకుని వస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. ఇలా చెప్పి అక్కడ నుండి బయలుదేరింది. దారిలో తన స్నేహితురాలు లలితతో ఇలా అంటుంది. లలిత, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? ఎలా ఉన్నావు? అసలు నీ పెయింటింగ్స్ని ఎంతమంది ఇష్టపడుతున్నారో. ప్రతి ఒక్కరూ వాటిని కొనాలని చాలా పోటీ పడుతున్నారు. అవును సౌమ్య, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నీ పెయింటింగ్స్లో ఏదో ప్రత్యేకత ఉంది. నిజం చెప్పాలంటే నేను కూడా చాలా రోజులుగా నీ పెయింటింగ్ కొనాలి అనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరలేదు. నువ్వేమీ అనుకోకుండా నా కోసం ఒక పెయింటింగ్ వేసిస్తావా? అయ్యో సౌమ్య, నువ్వంతగా అడగాలా చెప్పు. నీకోసం నేను ప్రత్యేకంగా వేసి మరీ ఇస్తాను. అసలు నువ్వు అడగడమే నాకు చాలా సంతోషం. నిజంగా వేస్తావా లలిత? ఖచ్చితంగా వేసి ఇస్తాను. కొన్ని రోజులు మంచిగా గడుస్తాయి. లలిత చాలా డబ్బులు సంపాదిస్తుంది. సంపాదనతో పాటే గర్వం కూడా వస్తుంది. లలిత తన స్నేహితురాలు సౌమ్య ఇలా అనుకుంటారు. లలిత, నువ్వు నాకిచ్చిన పెయింటింగ్ నిజంగా ఒక అద్భుతంలా ఉంది. అసలు ఇలాంటి కళ నిజంగా సరస్వతీదేవి ఆశీస్సుల వల్లే సాధ్యం. నీకు సాక్షాత్తు ఆ సరస్వతీదేవి అనుగ్రహం ఉంది. ఏంటి, నాకు సరస్వతీదేవి అనుగ్రహం ఉండడం వల్ల నేను మంచి పెయింటింగ్స్ వేస్తున్నా అంటున్నావా? అసలు సరస్వతీదేవి కూడా నాలా పెయింటింగ్ వేయలేదు. అయినా సరస్వతీదేవి కూడా నా దగ్గరే ఈ పనిని నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ పనిలో నాకు సాటి ఎవరూ లేరు, ఇకపై రారు. ఇంకా నువ్వు వెళ్ళు. చూడు లలిత, నేను వెళ్తాను, కానీ ఒక్క మాట. నీకు ఈరోజు విజయం వచ్చిందని, 4 డబ్బులు వచ్చాయని గర్వం అహంకారం చూపించడం మంచిది కాదు. ఇలా చెప్పి సౌమ్య అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తరువాత వాళ్ళమ్మ అక్కడికి వస్తుంది. వచ్చి ఇలా అంటుంది. లలిత, ఈ మధ్య నిన్ను చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. భయమా? ఎందుకమ్మా? అంతా బాగానే ఉంది కదా. నువ్వు ఈ మధ్య చాలా గర్వంగా తయారయ్యావు. అంతేకాదు, నీ పని మీద నీకు మొదట్లో ఉన్నంత శ్రద్ధ లేదు. మొదట్లో నువ్వు ఏ పెయింటింగ్ వేసినా అది ఒక అద్భుతంలా ఉండేది. అలా ఏమీ కాదమ్మా, అనవసరంగా భయపడకు. నువ్వు చెప్పింది నిజమైతే నేను ఎంత ధర పెంచినా కూడా ఎందుకు కొంటారు చెప్పు? అంతేకాదు, నాకేమీ గర్వం లేదు. ఒకవేళ నిజంగా వచ్చినా కూడా నిజాయితీగా కష్టపడినప్పుడు గర్వపడితే తప్పేంటి? నీ ఇష్టం. నీకు నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వు మారితే నీకే మంచిది. కాదు అంటావా? భవిష్యత్తులో నేనెలా ఎందుకు చెప్పానో నీకే అర్థమవుతుంది. నువ్వు చూస్తూ ఉండమ్మా, అలాంటి రోజు అసలు ఎప్పటికీ రాదు. రాకూడదనే నా కోరిక కూడా. అందుకే ముందే హెచ్చరిస్తున్నాను. ఇలా కొన్ని రోజులకు క్రమంగా లలిత పెయింటింగ్స్ కొనేవారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఆమె వేసినవన్నీ ఇంట్లోనే పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఆమె వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది. అమ్మా, నువ్వు చెప్పిన రోజు వచ్చేసింది. ఇంతకుముందు పోటీ పడి మరీ కొనే నా పెయింటింగ్స్ ఇప్పుడు ఎవరూ కొనకపోవడం వల్ల
ఇంట్లోనే ఉండిపోతున్నాయి. నాకు ఇప్పుడు కానీ నా తప్పేంటో అర్థం కాలేదు. నేను చెప్పాను కదా, ఒక్కసారి మనం నమ్మకం కోల్పోతే అది మళ్ళీ తిరిగి రాదు. కానీ ఇప్పుడు నేను కష్టపడి మొదట్లో లాగానే మంచి మంచి పెయింటింగ్స్ వేసినా కూడా ఎవరూ కొనడం లేదు. చూడు, గర్వం ఎప్పుడు చెడే చేస్తుంది. కాబట్టి మనకి ఎంత డబ్బొచ్చినా ఎంత పేరొచ్చినా కూడా మనం గర్వాన్ని మాత్రం అసలు రానివ్వకూడదు. ఒకవేళ మనం గర్వపడితే మనకి కాలం ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతుంది. తెలుసుకో, ఇకనైనా మంచిగా ఉండు. అందరూ ఎలాగో కొంటున్నారు కదా అని నేను అలుసుగా తీసుకున్న మాట నిజం. ధరలు పెంచిన మాట కూడా నిజం. నన్ను ఇప్పుడేం చేయమంటావమ్మా? అందుకే గర్వపడకూడదు అని చెప్పేది. మళ్ళీ నువ్వు ఇదివరకట్లా కష్టపడు. ఈసారి నీకు చాలా సమయం పడుతుంది, కానీ మళ్ళీ విజయం తప్పకుండా వస్తుంది. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి బుధవారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ బుధవారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్ యూ.